అయిపోతుంది. ఐఎమ్ యువర్ ఎగ్జాంపుల్. నేను మీకు ఒక ఉదాహరణగా ఉన్నాను. లోకంలోకి వెలుగై ఉన్నాను. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు నేను లోకంలో వెలుగై ఉన్నాను. కానీ నేను లేనప్పుడు, ఆయన లేనప్పుడు మనం ఈ లోకంలో వెలుగై ఉండాలి. ఆయన లేరు ఈరోజు, ఆయన పరలోకంలో ఉన్నారు, మనలో కూడా ఉన్నారు. కానీ ఈరోజు ఆయన మనలో ఉన్నారు కనుక మనం ఈ లోకంలో ఒక వెలుగై ఉన్నాం. టుడే వి ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. సో యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు చెప్పారు, ఉప్పు, మీరు లోకంలో ఉప్పై ఉన్నారు. మీరు ఉండడం బట్టి ఈ లోకంలో కాస్త దేవుడు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దేవుని యొక్క రుచులు, ది టేస్ట్ ఆఫ్ గాడ్ అనేది వచ్చేది కేవలము మనలాంటి వాళ్ళు ఉండడం బట్టి. సో అది ఒక గొప్ప బాధ్యత అని తెలుసుకోండి. నేను కూడా దేవుని మాటలు లైట్ గా తీసుకొని చాలా చిల్లరగా జీవించాను అనుకోండి, ఇంకా ఏమి చేయలేము. తర్వాత అన్నారు, అలాంటి మీరు లోకంలో ఉప్పై ఉన్నారు. ఉప్పు ఒక టేస్ట్ పోతే ఏం చేస్తామండి? మీ ఇంట్లో మంచి టాటా ఉప్పు ఉందనుకోండి, అయోడైజ్డ్ సాల్ట్ ఉందనుకోండి, వేసుకున్నారు కూరలో, బాగానే ఉంది టేస్ట్ అని చెప్పి నెక్స్ట్ టైం కూడా కొనుక్కున్నారు టాటా సాల్ట్. నెక్స్ట్ టైం కొన్నప్పుడు డబ్బాలో రెండో రోజు డబ్బా తెరిచి ఏంగానే టేస్టే రావట్లేదు. ఏం చేస్తారండి ఆ ఉప్పు? మ్యూజియంలో పెడతాం, బయట పడేస్తాం. ఇంకా వెంటనే చిచ్చి దేనికండి బాబు, ఈ కలరు వైట్ కలర్ గా ఉంది, ఇది దేనికి పనికిరాదు, త్రో ఇట్ అవుట్. ఇక్కడ మనకు హెచ్చరిక, మన లోకానికి వెలుగై ఉన్నాము. అందరూ కూడా, నాట్ ఓన్లీ ఎక్సెప్షన్స్ కాదు, పాస్టర్ గారు అని కాదు, ఇంకోరని కాదు, బైబిల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కాదు, మీరు నేను అందరం లోకానికి వెలుగై ఉన్నాను. కానీ ఒక డేంజర్ ఏంటంటే, మనం లోకంలో వెలుగుగా లేకుంటే, ఉప్పుగా లేకుంటే, మన వల్ల లోకంకి ఉపయోగం ఉందో లేదో నాకు తెలియదు, కానీ దేవుడికి అయితే ఉపయోగం ఉండదు. హీ విల్ సింప్లీ డిస్కార్డ్. లోకానికి వెలుగుగా లేకుంటే, ఉప్పుగా లేని పక్షంలో హీ విల్ సింప్లీ డిస్కార్డ్. ఆయన అలా తోసివేసే దేవుడు కాదు, కానీ మ్యాక్సిమం ప్రయత్నం చేసి 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 సంవత్సరాలు వెయిట్ చేసి చివరికి ఏం చేయగలుగుతారు? నథింగ్. ఉప్పు నిసారం అయితే దాన్ని దేనివల్ల సారం చేయగలదు? ఇంకేం చేయలేము. జస్ట్ హ్యావ్ టు త్రో ఇట్. ఆయన మనల్ని లోకానికి వెలుగై ఉన్నారని చెప్తాం. అంటే మనం ఏ విధంగా అయితే మార్కెట్కి వెళ్ళి ఒక బల్బ్ తెచ్చుకుంటే దేనికండి? డబ్బాలో పెట్టి మన స్టోరేజ్ లో పెట్టుకోవడానికి కాదు కదా. బల్బ్ తేయంగానే వెంటనే ఎక్కడ వెలుగు తక్కువ ఉందో అక్కడ బల్బ్ తగిలించేస్తాం. ఆ బల్బు ఆన్ చేయగానే అది వెలంగానే అందరికీ లేదు. ఓకే, ఈ బల్బు నేను కొనడం వల్ల, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి కొనడం వల్ల దెర్ ఇస్ సమ్ యూస్. అది తెచ్చి పని చేయలేదు అనుకోండి, ఏం చేస్తాం? బల్బు బయట పడేస్తాము. అందరికి వెలుగు ఇవ్వడానికే దేవుడు మనల్ని తీసుకువచ్చి పెట్టారు. ఆ పెట్టంగానే వెలిగిపోతే అక్కడ బల్బు గొప్పతనం ఏమైనా ఉందా అండి? ఆ బల్బు చేసిన ఆయన ఎక్కడెక్కడ నుంచో ఎంతో కష్టపడి, మీకు తెలుసా అండి, బల్బులో వచ్చే సామాన్లు అన్ని కూడా ఎక్కడి నుంచి వస్తే తెలుసండి? దాంట్లో పాతకాలం బల్బులో మంచి ఫిలమెంట్ ఉంటుంది, దాంట్లో మెటల్ ఉంటుంది, దాంట్లో ఉన్న ఎయిర్ తీసేస్తారు, లోపల ఉన్న గాలి తీసేసి దాంట్లో ఇంకేదో ఫిల్ చేస్తారు. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడో నుంచి వస్తుంది. కొన్ని కొండల్లో నుంచి తీసిన పదార్థాలు అవన్నీ తీసి మెటల్ గా చేసి అంత చేసి చివరికి ఎంత బాగున్నా కూడా అది పెట్టి వర్క్ చేయకుండా ఉపయోగం లేదు. దేవుడు అంత కష్టపడి మనల్ని కొనుక్కొని, ఎక్కడో ఉన్న దేనికి పనికి రాని మనల్ని అంత సమకూర్చి మనల్ని తీసుకొని మొత్తానికి వెలుగ చేసి బల్బ్ పెట్టి, ఆ బల్బులో ఉన్న కరెంట్ లేకుంటే పనిచేయదు. పరిశుద్ధాత్మ ఒక శక్తిని కూడా మన నుంచి నడిపించి మనల్ని వెలగమంటున్నారు. అంతేగాని మనమే బల్బును అక్కడ పెడితే వెలిగిపోతుంది. దానికి పవర్ అనేది ఖచ్చితంగా స్విచ్ చేయాల్సిందే, పవర్ రావాల్సిందే. ఇవన్నీ కూడా దేవుడు చేస్తున్నారు. మనల్ని కొనుక్కున్నారు, పరిశుద్ధాత్మ శక్తిని మనకి ఇస్తున్నారు. ఇంకా చేయాల్సింది ఒకటే, వెలగాలి, అంతే. వేరే ఆప్షన్ కూడా లేదు. ఒకవేళ వెలగట్లేదు అనుకోండి, ఎక్కడో లోపలే తేడా ఉన్నట్టులే. సో దేవుడు మనల్ని పిలుచున్నారు.
సో ఈ రోజు ఒక సందేహం రావచ్చు, నేను ఏ విధంగా ఉండగలుగుతానండి, నాకు ఆల్రెడీ 80 years అయిపోయింది, 85 years అయిపోయింది, నేను చాలా యంగ్ పర్సన్ అండి, నాకు బైబిల్ అంతా తెలియదు అని అనుకోవచ్చు. దేవునికి స్తోత్రం. అందరికీ దీంట్లో రోల్ ఉంది. మన జీవితంలో ఇంకా ఒక రోజు ఉన్నా, ఒక గంట ఉన్నా కూడా దేవుడికి మీతో పని ఉంది. ఈవెన్ 1 hour చాలు లోకాన్ని తలకిందలు చేసేంత పని ఆయన చేయించగలుగుతారు. అలా అని చెప్పి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసేకండి. ఆయన చేయాల్సిన ఆయన చేస్తూ ఉంటారు బ్యాక్గ్రౌండ్ లో. మన జీవితంలో జరుగుతూ ఉంటది, బయట వాళ్ళకి కనపడుతూ ఉంటది, లేకుంటే ఎక్కడో ఒక చోట దీని ఎఫెక్ట్ తెలుస్తూ ఉంది. దీని ఎఫెక్ట్ తెలుస్తూ ఉంటది. మనం చూడక్కర్లేదు ఎంతమందికి వెలుగు వచ్చిందో, చేయక్కర్లేదు. మన పని చేస్తే చాలు. మన పని ఆ హోల్డర్లో కూర్చోవడము, పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని వెలగడం, అంతే. ఎంతమందికి లైట్ వెళ్ళింది అది మన పని కాదండి. ఉపయోగం ఉందా లేదా కూడా ఆలోచించడం మన పని కాదు. ఆయన చెప్పింది చేస్తే చాలు. మన అక్కడ లోకంలోకి వెలుగై ఉన్నారు. మనం చేసేది అన్ని కూడా ఒక బల్బుగా నేను చేయగలిగింది ఏంటండి, నన్ను సపోజ్ ఇంటర్వ్యూ తీసుకున్నారు అనుకోండి, సపోజ్ ఆ బల్బు మాట్లాడగలిగితే ఏం చెప్తుందండి, భలే లైటింగ్ వచ్చింది అని అడిగారు అనుకోండి, బల్బ్ ఏం చెప్తుందండి, మాది ఏముందండి, ఎక్కడెక్కడో నుంచి ఏదో మూలలో ఏదో కొండల్లో నుంచి టంగ్స్టన్ అనే ఒక మెటల్ తీసి ఎంతో కష్టపడితే తప్ప నేను ఇక్కడికి రాలేదండి. అలాగే ఇంకో ఆయన ఇది తెచ్చుకున్నారు, దానిపైన ఉన్న గ్లాస్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి, ఇసుక నుంచి వస్తుంది. ఆ ఇసుకని ఈ రూపంగా మార్చిన ఆయన గొప్పతనం అది. ఇవన్నీ సమకూర్చి చేసిన ఆయన గొప్పతనం. నాదేముందండి, నన్ను ఆయన తయారు చేశారు, నేను ఓన్లీ ఆయన పైగా పవర్ కూడా ఎవరో ఇస్తే నేను వెలుగుతున్నాను, అంతే. మన రోల్ కూడా అంతేనండి, అంతకంటే ఎక్కువ ఏం లేదు. దేవుడు మనల్ని ఎక్కడైతే పెట్టారో ఆ స్థలంలో ఆ ఒక మూల అయిండొచ్చు, అదన్నా సరే మనం వెలగడానికే. ఆ చిన్న కార్నర్లో చాలు, మంచం కింద కొంచెం కింద డబ్బాలో ఉండడానికి కాదు దేవుడు పిలిచింది. రైట్, ఈ రోజు కొన్ని విషయాలు మనం చూద్దాము. దీంట్లో మనం మీరు జాగ్రత్తగా దీన్ని గమనిస్తే కొత్తగా చేసేది ఏం లేదండి. ఇదేదో ప్రసంగం చేసేవారుగా నేను వెలుగుతానను, లేకుంటే గొప్ప ప్రార్థన చేసి విశ్వాసంతో అద్భుత కార్యం చేసి దయాలను వెలగొట్టి ఇంకేదో చేసి వెలుగు కాదండి ఇక్కడ మాట్లాడేది. మనం ఒక మనుషులుగా దేవుడు సృష్టించిన ఆయన చేతి పనిగా ఉన్న మనము ఏ విధంగా జీవించాలో దాని గురించే మనం మాట్లాడుతున్నాం, ఇంకేమీ కాదు. యాక్చువల్లీ కొన్ని వచనాల ముందు మనం చూస్తే 5వ అధ్యాయంలోనే మొదటి 12 వచనాల్లో కొన్ని గుణాలు రాసి ఉందన్నమాట. కొన్ని ఆటోమేటిక్గా మీరు ఒక వెలుగు అంటే లోకంలో మీకు కొన్ని గుణాలు ఉండాలి, అంతే. దట్ ఈస్ ఆల్. మనం ఏమి చేయక్కర్లేదు, కొత్తగా చేయక్కర్లేదు. దానిలో మొదటిది మనం చూద్దాము. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులను రాస్తున్నారు అక్కడ. దాని అర్థం ఏంటండి? ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. మీలో చాలా మందికి బైబిల్ బాగా తెలుసు, అండ్ మేబీ ప్రసంగాలు చేయొచ్చు, గొప్ప సాక్ష్యాలు చెప్పొచ్చు, అండ్ ఫాస్టింగ్ ఉంటారేమో, లేకుంటే ఎంతో మందికి హెల్ప్ చేస్తారేమో. ఇవన్నీ మనలో ఎన్నో క్వాలిటీస్ ఉండొచ్చు, కానీ దేవుడు అక్కడ అడిగేది అవన్నీ కాదండి. అవన్నీ మంచిదే, అది ఉండాలి. రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా ఇతరులకి సహాయం చేయాలి, అవసరం ఉన్న చోట సువార్త చెప్పుకోవాలి, ఫాస్టింగ్ ఉండాలి. ఇవన్నీ క్వాలిఫికేషన్స్ కాదు, కానీ అది మనలో దేవుని యొక్క జీవితం ఒక గుర్తులు అవన్నీ, అంతే తప్పించి అది మెయిన్ క్వాలిఫికేషన్ కాదు. మెయిన్ మనల్ని కావాల్సిన ఇవన్నీ వచ్చినప్పుడు మనకి దాంతో పాటు ఏమొస్తుందండి, 2 కొమ్ములు కూడా వచ్చేస్తాయి. వి బికేమ్ అరగెంట్, అహంకారం కలిగి ఉంటాము. నాకొచ్చు, నేను ఆమెలా కాదు, నేను ఆయనలా కాదు, నాకు బాగానే వచ్చాను. మనం ఎప్పుడు కూడా ఇతరులలో ఒకసారి చూడగానే మనకి చాలా విషయాలు కనపడుతూ ఉంటుంది, వాళ్ళలో ఉన్న లోపాలు చాలా కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే వీ థింక్ వీఆర్ గ్రేట్. అక్కడ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ తగ్గించుకోండి.
చాలా అవసరమైన ఒక మాట క్రైస్తవులకి. ప్రత్యేకంగా మనకి చాలా విషయాలు తెలిసినప్పుడు, చాలా మన ద్వారా చాలా పరిచర్య జరుగుతున్నప్పుడు గర్వం అనేది పెరిగిపోకూడదు. బ్లెస్సెడ్ ఆర్ దోస్ హు ఆర్ నాట్ స్పిరిచువల్లీ అరగెంట్. గర్విష్ఠులుగా కాకుండా, నాకు వచ్చు అని కాకుండా, ఏమీ రాదు అనే ఒక భావం మనకు ఉండాలి ఎప్పుడు కూడా. అంటే ఊరికే చెప్పడం కాదండి, నాకేం రాదు ఏం రాదు అని చెప్పడం కాదండి, నిజంగానే లోపల తెలుసుకోవడం. మీకేమైనా తెలుసా అని అడిగితే మీరు అనొచ్చు, నాకు చాలా విషయాలు తెలుసండి అనొచ్చు. కానీ నిజంగానే చెప్పాలంటే ఇవన్నీ దేవుని కృప అండి. ఆయన చెప్తే మనకు తెలిసిందండి. మిగతా వాళ్ళకంటే వేరే ఒక స్థాయిలో ఉన్నాం కనుక మనకి చాలా విషయాలు నేర్చుకోవడానికి ఉంది. నేను ఉదాహరణకి ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను, నాకు చాలా విషయాలు వచ్చు అని చెప్పడం వాస్తవమే. కానీ నాకు ఎందుకు వచ్చండి, అక్కడ పని చేస్తున్నాను కదా. అక్కడ ఎందుకు పని చేస్తున్నానండి, దేవుడు నాకు అక్కడ ఉద్యోగం ఇచ్చారు కనుక. వేరే వాళ్ళకి ఇవ్వకుండా నేను అక్కడ ఉన్నాను కనుక. నన్ను రేపు తీసేస్తే నేను అక్కడ పని చేయకుండా దానిలో ఒక్క ముక్క కూడా నాకు వచ్చేది కాదు. సో గొప్పతనం ఎవరిదండి? దేవుడు మన జీవితంలో మనకు తెలిసింది, మన జ్ఞానము, ఈవెన్ బైబిల్ నాలెడ్జ్ కానీ అన్ని కూడా దేవుడు మనకి ఇచ్చిన ఒక గిఫ్ట్. సో డోంట్ బి ప్రౌడ్, డోంట్ బి అరగెంట్ అనేది మనము మొదటిగా నేర్చుకోవాలి. బాప్టిజం ఇచ్చే యోహాను ఆ కాలంలో ఎంతో మంది కంటే గొప్ప సేవ చేశారు. ఆయన ప్రభు రాకడ గురించి ఆయన సూచన ఇచ్చారు. మానుమనస్సు పొందండి, పరలోక రాజ్యం సమీపంగా ఉన్నదని తెలుసా చెప్పారు. ఆయన అనేకులకి బాప్టిజం ఇచ్చారు. అంటే ఆయన దగ్గరకు వచ్చినంత జనాల కాలంలో ఎక్కడికి వెళ్ళలేదు. అందరు ఆయన దగ్గరకు వచ్చేసారు. పరిచయులు, సదుకీయులు కూడా వచ్చేవారు అక్కడికి. ఈయన దగ్గర ఈయన ఒక అద్భుత కార్యం చేయలేదు, ఏమి చేయలేదు, కానీ దే కేమ్, యు ఆర్ సో పాపులర్ అన్నమాట. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారో వెంటనే ఆయన ఒక పరిచర్య అక్కడికి ఆయన క్లోజ్ చేశారు. ఆయన వచ్చారు, నా పని అయిపోయింది అంతవరకు. ప్యారలల్ గా కొద్ది రోజులు అలా మేనేజ్ చేయలేదు. ఓకే సార్, మీరు కొంచెం ఆ పక్కన యోర్దాన్ అటుపక్క చేయండి, నేను యోర్దాన్ ఇటుపక్క పరిచర్య చేస్తానని ఏం చెప్పలేదండి. ఆయన వచ్చారు, ఆయన శిష్యులందరినీ చెప్పారు, మీరు అందరూ కూడా అటు వెళ్ళిపోండి అన్నారు. ఆయనతో పాటు వెళ్ళిపోండి అన్నారు. ఈ కాలంలో మన చర్చ్ నుంచి ఒక మెంబర్ పక్క చర్చ్కి వెళ్తే ఓ గోల, మా గొర్రెల్ని పట్టుకోబోతున్నారని చెప్పి. ఎవరు గొర్రెలండి? దేవుడు పంపిస్తే ఇక్కడికి వచ్చారు, దేవుడు వెళ్ళిపోమంటే వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఎంతో మంది చూస్తున్నాము, సంఘాలు గొడవ చేస్తూ ఉంటారు. మనము దేవుని బిడ్డలై ఉన్నాము, వీఆర్ సేవ్డ్ బై ద లార్డ్. ఆయన గొర్రె పిల్లలై ఉన్నాము. ఆయన స్వరం వినగానే వి షుడ్ బి హ్యాపీ. ఈ బిడ్డకి దేవుని వార్త తెలిసింది. బహుశా నేను చెప్పేయడం వల్ల నమ్ముకున్నారేమో, దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడికి ఆయన దేవుడు నడిపిస్తే అక్కడికి వెళ్ళిపోయి ఆయనే సొంతంగా పరిచర్య పెట్టుకోండి, దేవునికి స్తోత్రము. వి షుడ్ బి హ్యాపీ, జాయ్ఫుల్. సో ఈ గుణం మనలో కనిపించాలి. ఒకవేళ మీరు వెలగాలంటే నో కాంపిటీషన్ విత్ ఎనీబడి. మనకి ఎవరితో కాంపిటీషన్ అవసరం లేదు. దేవుని పరిచర్య జరుగుతుందా, దేవునికి స్తోత్రము. ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గవలసి ఉన్నది. ఎవరి జీవితంలో అన్నా నేను వాళ్ళకి సువార్త చెప్పారు కనుక రక్షణ పొందారు అనే ఇలాంటి క్రెడిట్లు మనకు అవసరం లేదండి. వి డోంట్ నీడ్ ఎనీ ఆఫ్ సచ్ క్రెడిట్. ఆయన హెచ్చించాలి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. పౌలు భక్తుడు ఒకసారి జైల్లో కూర్చున్నప్పుడు ఏమన్నారండి? ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో జైల్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చెప్పారు, కొంతమంది నేను జైల్లో ఉన్నాను కనుక బయట వాళ్ళు సువార్త చెప్పుకొని వాళ్ళ పేరు తెచ్చుకుంటున్నారని చెప్తూ ఆయన చెప్పారు, ఏదన్నా సరే పోనీలేండి, దేవుని వార్త నడుస్తోంది, అంతకంటే నాకు కావాల్సింది ఏంటి? ఇలాంటి మనస్సు మనకి చాలా అవసరం అండి. మనము దుమ్ము ధూళి, యాషస్, అండ్ అది తప్ప మనం ఏమి కాం. దేవుడు మనకు ఒక పని ఇస్తే ఆ పని వరకే మనల్ని పరిమితం చేసుకోవాలి. లిమిట్ అవర్ సెల్ఫ్స్. పరిచయుడు ఒక ప్రార్థన మనకు అందరికి తెలుసు, ప్రభువా నేను ఇలా చేస్తాను అలా చేస్తాను, నేను ఇతరుల వలె కాను అనే ఒక భావం ఆయనకు ఉండేది. సో ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించారండి? సుంకరి ప్రార్థన. పాపినైనా నన్ను కరుణించుము అంటే ఆ ప్రార్థన అంగీకరించాం, మిగతా మన ఏ ప్రార్థన కూడా అంగీకరించలేదండి. సో మనము ఈ లోకంలో
వెలుగుగా మనం జీవించాలి అనే ఒక కోరిక కలిగి ఉంటే, ఫస్ట్ థింగ్ ఇస్ మస్ట్ రియల్లీ నో వీ డోంట్ నో ఎనీథింగ్. మనకి ఏమీ తెలియదు. నేను చాలా నేర్చుకోవాల్సి ఉంది. ప్రతిరోజు దేవుని యొక్క తలుపులో తట్టి ఏ రోజుకి కావాల్సిన ఆ రోజు నేను ఆయన్ని అడిగి తెలుసుకొని నేర్చుకోవాల్సిన ఉంది, అవసరం ఉంది అని తెలుసుకోవాలి. ఇంకో పొరపాటు ఏంటంటే మనం చాలాసార్లు అనుకుంటాం బైబిల్లో పెద్ద లేవండి ఈ విషయాలు, కొన్నే ఉన్నాయి, నేను దాదాపు 90% వరకు చేస్తున్నానండి, ఇంకా ఓన్లీ 10% మిగిలింది, అది జస్ట్ కొంచెం అటు ఇటు అవుతుంది, కానీ అది కూడా నేను చేసేయగలుగుతాను, ఈజీ, ఎప్పుడన్నా చేయగలుగుతానని చెప్పి కాదండి. మనకి ఎప్పుడు తెలిసిన మన గురించి మనం మార్చుకోవాల్సిన విషయంలో చాలా తక్కువే మనకు తెలుసు. ఆ తక్కువలో తక్కువే చేస్తాం. మీరు అది చేసిన తర్వాత ఇంకా విషయాలు దేవుడు చూపిస్తారు. ఇంకా మన షార్ప్గా ఉంటే ఇంకా విషయాలు చూపిస్తారు. ఇంకా చేస్తే ఇంకా చూపిస్తారు. ఈ దేవుడి దగ్గర ఆత్మీయంగా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. చాలా ఉంది. ఆయన స్థాయికి ఎదగాలంటే చాలా ఈ జీవితకాలం అంతా పట్టినా మనం ఏమి చేయలేం. వీ కెనాట్ రీచ్ దట్ స్టేజ్. పౌలు భక్తులు లాంటి భక్తులు 20-30 సంవత్సరాలు జీవితాలు వేస్ట్ చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే ప్రభు పట్టుకున్నారో అప్పటి నుంచి ఇంకా ఫుల్ ఫ్లెజ్ గా ఒక 20-30 సంవత్సరాలు ఆయన పరిగెత్తారు. ఎవరు వేరే ఏది పట్టించుకోకుండా ఆయన చేసినా కూడా ఆయన దాదాపు 60 సంవత్సరాలు, ఇంకో 30 సంవత్సరాలు పరిగెత్తారు. అప్పటికీ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. ఎప్పుడైతే ప్రభు కనపడతారో ఆ రోజే ఆయన పరిపూర్ణత పొందుతారు. కానీ ఆయన బాగా పరిగెత్తారు. ఈ ర్యాన్ వెరీ ఫాస్ట్. ఆయన గురించి ఆయన అపోస్తుల కార్యంలో చెప్పారు, నా జీవితం నాకు పెద్ద లెక్క లేదు, ఐ డోంట్ కన్సిడర్ మై లైఫ్ ఎనీథింగ్. ఒకటే దేవుని గురించి ఆ సాక్ష్యం చెప్పాను, ఆయన ఇచ్చిన పని నేను పూర్తి చేయడం, దట్స్ ఆల్ వాస్ మై గోల్. సో ఆ విధంగా ఒక కోరిక కలిగి ఉన్నాము. ఈ సంవత్సరము తగ్గించుకోవాలి. లెట్ మీ నాట్ సే ఐఎమ్ బెటర్ దాన్ ఎనీబడి ఎల్స్. వేరే వాళ్ళు ఇలా అలా నేను వాళ్ళకంటే బెటర్ అనేది అనుకోకూడదు. రెండో విషయం చూద్దాము, దుఃఖపడేవారు. మనకి చాలా విషయాల్లో దుఃఖం కలుగుతూ ఉంటది. ప్రత్యేకంగా ఈ రోజు మీకు ఏమైనా బాధ కష్టం ఉందా అంటే చాలా విషయాలు మీరు చెప్పేయచ్చు, టకటగా చెప్పేస్తారు. ఇది లేదండి, ఇది పోయిందండి, అది పోయిందండి, మాకు ఆ స్థలం రావాల్సింది అది పోయిందండి, మా ఆయనకి ప్రమోషన్ రావాల్సింది ఎవరో తీసేసుకున్నారండి, వాళ్ళకి వచ్చేసిందండి, నాకు ఎగ్జామ్లో బాగా చదివానండి, నాకు 90 వస్తుంది అనుకున్నాను కానీ 40 వచ్చిందని చాలా కష్టాలు ఉంటాయి. మన ప్రార్థనే దానికి ఒక ప్రూఫ్ అన్నమాట. మన ఏమేం కష్టాలు మన మైండ్ లో పెట్టుకున్నారు అనేది. మనం దుఃఖపడాల్సిన ఒకే విషయం అండి, ముఖ్యంగా ఆయన స్వరూపంలో నేను మారలేకపోయానండి. ఇవాళ ఐ కుడ్ నాట్ బికమ్ లైక్ హిమ్. కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయంలో ఐ థింక్ 6-8 అక్కడ వచనాల్లో దానిలో ఒక లాంటి దుఃఖం గురించి చెప్పారు, తెలుసు కదండి. దైవ చిత్తానుసారమైన దుఃఖం మనలో రక్షణ కలుగా చేస్తుంది. చివరికి మారు మనసు, చివరికి రక్షణ వస్తుంది. రక్షణ అంటే ఏంటండి? సాల్వేషన్ అంటే ఏంటంటే మనం దేని నుంచి మనకు సాల్వేషన్ కావాలంటే అప్పుల్లో నుంచి కాదండి, అప్పుల్లో నుంచి ఈ లోకంలో కావాలి. బట్ మన పాపంలో ఇరుక్కుపోయిన పరిస్థితిలో ఉన్నాం, అది గ్రహించాలి ఫస్ట్. నేను ఎంత చేసినా బయటికి రాలేను అనే ఒక పరిస్థితిలో ఉన్నాం. మనం గ్రహింపు ఉందో లేదో మనం ఒకసారి తలుచుకుంటే మనకు తెలుస్తుంది. ఐఎమ్ స్టక్. మనలో చాలా మంది అనుకుంటాం కొన్ని పాపాలే లేండి, అవన్నీ దాటేస్తే ఇంకా అయిపోయినట్టే, నేను బాగానే ఉన్నట్టు. కాదండి, సారీ. మనం ఎంత లోతుగా ఇరుక్కున్నా అంటే మనకి గ్రహింపు కూడా లేదు. వీ డోంట్ ఈవెన్ రియలైజ్ హౌ డీప్లీ వీ హావ్ ఫాలెన్ ఇంటూ సిన్. అది తీస్తూ ఉంటే వస్తూ ఉంటది. ఒక కుటుంబం గురించి తెలుసు, అప్పులు పాలైపోయారు వాళ్ళు. అప్పులు కాదు, ఆమెకి మంచి ఉద్యోగం ఉంది, ఆయనకి ఒకప్పుడు ఉద్యోగం ఉండేది, ఆయన ఈమెకి తెలియకుండానే అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఈమెకి తెలియదు అన్నమాట ఆయనకి ఎంత అప్పులు ఉందో అనేది కూడా తెలియదు. ఈమె చేసుకుంటూ ఈమెకి అంత బాగానే ఉంది అనుకున్నారు. చివరికి చూస్తూ ఉంటే ఒక్కొక్క అప్పు తీర్చడం మొదలు పెడుతూ ఉంటే అది అంత లేదు. ఎన్నో చేసుకున్నారు, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టినా ఇంకా వస్తాం. ఆమె చివరికి వేరైపోయారు.
సపరేటెడ్. లేకుంటే ఆమె కూడా మునిగిపోద్ది అనేది ఒక గ్రహింపు వచ్చేసింది. ఒక అంతు లేకుండా అలా నడుస్తూ ఉంది అది. ఆ ఒక రిలేషన్ నుంచి వేరైపోయారు. అలాగే పాపం నుంచి మనము చాలా ఇరుక్కొని ఉన్నామండి. అది ఎవరు మనల్ని తీయలేరు. యేసుక్రీస్తు ప్రభు గురించి రాస్తుంది హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో రాస్తుంది, ఆయన శరీరధారి అయిన దినములో ఆయన గొప్ప రోదనతో ఆయన ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారండి యేసుక్రీస్తు ప్రభు వారు? ఆయనకి ఆత్మ సంబంధమైన మరణం రాకుండా ఉండడానికి, ఆత్మ సంబంధమైన ఆయన జీవితం చాలా పరిశుద్ధంగా ఉంచుకున్నారు, వితౌట్ ఎ మిస్టేక్. మనలాగే ఆయన కూడా మనలాగే శరీరం ధరించి లోకంలో మనం ఎదుర్కొన్న శోధనలే అన్ని ఆయన ఎదుర్కొన్నారు. ఆయన ఎప్పుడు పాపం చేయలేదు. ఓన్లీ డిఫరెన్స్ మనకి ఆయనకి ఎప్పుడు పాపం చేయలేదు. ఎలా సాధించారండి అది? ఆయన దేవుని కుమారుడు అనొచ్చు, ఆయన దేవుడు కాదండి, సారీ. అలా అనుకుంటే ఈ జన్మలో మనకి పాపం మీద జయం రాదు. జస్ట్ లైక్ అస్, నేను ఎలా అయితే ఉన్నానో అలాగే ఆయన ఉన్నారు. బట్ ఆయన పాపాన్ని జయించాలి. ఎలా చేశారండి? ఆయన ఒక తీర్మానం తీసుకున్నారు, దేవుడి మాట తప్ప నేను వేరే ఎవరి మాట విను. ఓకే, ఆ తీర్మానం తీసుకున్నంత మాత్రం సక్సెస్ అవ్వాలని లేదు కదా, ప్రయత్నంలో ఫెయిల్ అయిపోవచ్చు కదా. ఇదన్నమాట ఆయన చేసేవారు, ప్రార్థన చేసేవారు, ప్రభువా నేను మరణించకూడదు, ఐ షుడ్ నాట్ డై అంటే శారీరక మరణం కాదు. పాపం చేసి ఆదం ఎలా అయితే మరణించారో ఏదైనా తోటలో, నేను మరణించకూడదు, ఐ షుడ్ నాట్ డై. నేను ఒక్క నోరు జారి ఒక మాట చెప్పినా అయిపోయింది. నేను ఇంకా మరి లోక రక్షకుడుగా ఉండడానికి అనగా నీ చిత్తం చేయడానికి నేను సరిపోను. ఒక్క పాపం కూడా చేయడానికి లేదు. అంత కేర్ఫుల్ గా ఈ యూస్ టు కండక్ట్ హిమ్సెల్ఫ్. ఆయన దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నారు. ప్రభువా నువ్వే చేయాలి, యూ హ్యావ్ టు డూ ఇట్, మీరు నాకు సహాయం చేయకుండా కుదరదు. మనం అలా ప్రార్థన చేస్తామండి. మనం పర్వాలేదు లైట్ తీసుకొని ప్రార్థన చేస్తాం, ఓకే వస్తే వచ్చింది లేకుండా లేదు అన్నట్టు. ఈయన అలా కాదండి, వస్తే వచ్చింది కాదు, రావాల్సిందే. ఐ మస్ట్ నాట్ సిన్. మీరు నేను పాపంలో పడుతూ ఉంటాం, కానీ ఒక పని మనం చేయొచ్చండి. మనకు తెలుసు మనం చేసే పాపాలు. మన రోజులో ఒక మాట జారంగానే వెంటనే మనకు తెలిసిపోద్ది. గుర్తు పెట్టుకోండి అది. వెంటనే అక్కడికి అది సెర్చ్ చేసుకోండి మ్యాటర్. సారీ అండి చెప్పడమో, లేకుంటే మనలోనే మనం తలుచుకుంటే ఒకసారి కూర్చొని ఆలోచించుకోండి, ప్రభు చేశాను. నేను అంటాను బెస్ట్ వే, నాకు ఉపయోగపడేది, నాకు ఉపయోగపడింది నేను కనిపించింది. నేను సాయంకాలం జనరల్గా టైం ఉన్నప్పుడు ఇంట్లో రాసుకుంటాను. నా ప్రార్థన అంశాలు ఒకటి రాసుకుంటాను. వాటికంటే ఇది ప్రార్థన అంశాలన్నా ఓకే కొడతానండి. ఈ అంశాలు కొన్ని సంవత్సరాల నుంచి అలాగే ఉంటది అన్నమాట, దానికి ఓకే అని కొట్టాను. బికాస్ గుర్తు ఉండాలి మనకి, ఒక కాలంలో ఇలా చేశా, ఒక కాలంలో ఇలా మాట్లాడా, ఆ రోజు ఈ ఫలానా వ్యక్తితో ఫలానా విధంగా మాట్లాడా, అది తప్పు, అది ఇంకా ఎప్పుడు చేయకుండా ఉండాలంటే ఐ మస్ట్ సీ ఇట్ అగైన్ అండ్ అగైన్. రోజు చూడట్లేదండి, బట్ ఏదో టైంలో తిరిగేస్తున్నప్పుడు అన్ని కనపడతాయి. ఆ రోజు మా అమ్మగారి మీద ఇలా కోపగించాను, ఆ రోజు మా ఎంప్లాయీ మీద ఇలా కోపగించాను, మా భార్య మీద ఈ విధంగా నేను అనేసాను, లేకుంటే మనసులో ఇలా అనుకున్నాను. ఇవన్నీ నోట్ చేసుకుంటే కనీసం ప్రార్థనలో అదొక ప్రార్థన చేయొచ్చు. ప్రభువా ఇది జరగకూడదు, ప్రభువా మళ్ళీ జరగకూడదు, షుడ్ నాట్ హ్యాపెన్ అగైన్. ఆత్మ విషయంలో మనం దుఃఖపడేవారుగా ఉంటే మనము ఒకరోజు దేవుడు మనల్ని ఒక వెలుగుగా వాడగలుగుతారు. ఏమన్నా గొప్ప విషయం ఉందా అండి దీంట్లో చేయడానికి? ప్రసంగాల కాదండి, ఇట్ ఈస్ సింపుల్ లివింగ్ ఆఫ్ లైఫ్, జీవించే జీవితం అంతే, దట్స్ ఆల్. అదే ఇక్కడ చెప్తున్నారు. ఓకే, చాలా విషయాలు ఉన్నాయి, సో ఫాస్ట్ గా వెళ్దాము. మూడో విషయము, సాత్వికులుగా ఉన్న వాళ్ళు. మనలో చాలా మందికి ఒక పొరపాటు ఏంటంటే, మనం అనుకుంటాము ఈ లోకంలో సాత్వికులుగా ఉంటే అయ్యే పని కాదు, అందరు ఫుట్బాల్ ఆడేస్తారు, తొక్కేస్తారు, నొక్కేస్తారు, మీ మీద తొక్కేసి వెళ్ళిపోతారు, మీరు వెనకాల ఉండిపోతారు. దేవుడు చెప్తున్నాను మీకే నష్టం లేదండి, మీరేమీ మిస్ అవ్వరు. జనాలు తొక్కేసి నొక్కేసి ఏం చేసినా కూడా యూ డు నాట్ మిస్ ఎనీథింగ్ అట్ ఆల్. తగ్గింపు కలిగి ఉండండి. దట్ ఈస్ ద స్వీట్ స్పిరిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు. చక్కటి తెలుగులో ఎలా తర్జుమా చేయొచ్చు, స్వీట్ స్పిరిట్. చాలా
తీయని ఆ వ్యక్తితో మాట్లాడితే ఎప్పుడు నాకు కంఫర్టబుల్ గా ఉంటది అనిపించాలి మనం. కొంతమంది దగ్గర వెళ్ళడానికి మనం భయపడతాం. మా ఆఫీస్లోనే ఉంటారు కొంతమంది ఉంటారు, వాళ్ళతో బాబోయ్ మాట్లాడితే ఇంకా ఏదో తిడతారు, ఏదో క్లాస్ చెప్పేస్తారు అని చెప్పి వెళ్ళాం వాళ్ళ దగ్గర. కానీ కొంతమంది దగ్గర ఫ్రీగా మనం హృదయం విప్పి మాట్లాడుకుంటాం. మనం ఉండాల్సిన అలాంటి వ్యక్తిగా, వేర్ పీపుల్ కెన్ కమ్ అండ్ సింప్లీ ఫ్రీగా మనతో మాట్లాడగలగాలి. మీరు రివర్స్ గా క్లాస్ తీసుకుంటారని వాళ్ళకి భయం ఉండకూడదు. మీరు ఏదో ఒక సొల్యూషన్ చెప్తారు, ఓదార్పు కలుగుతుంది అనే కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను ఎన్ని తప్పులు చేసినా కూడా ఈయన దగ్గర వెళ్తే మాత్రం ఈయన దగ్గర నాకు హ్యాపీగా ఉంటది అనేవారుగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు అలాంటి ఒక వ్యక్తిగా ఉన్నారు. ఆ వ్యభిచారంలో అదే పాపాత్మమైన స్త్రీ గురించి తెలుసు కదా. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక పరిచయుడి ఇంట్లో యేసుక్రీస్తు ప్రభు భోజనం చేస్తూ ఉండగా ఒక ఆమె వచ్చి డైరెక్ట్ ఆమె దగ్గర లోపలికి వచ్చింది. ఆమె యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర ఏడుస్తుంది. ఆమె ఏడుపుకి కారణాలు ఏంటో మనకు తెలియదు. మొదటిగా అంత ధైర్యంగా ఈ పరిచయుడు ఉన్నాడు. మనం ఎవరింట్లో ఉన్నా దూరం వెళ్తామండి, మనం వెళ్ళాం. ప్రత్యేకంగా అలాంటి ఒక పరిచయం లాంటి క్యారెక్టర్ ఉన్నాడంటే అసలు వెళ్ళాం. వాడింటికి వెళ్తారు, వాడు ఏదో తిడతారు నన్ను. ఈమె అవన్నీ చూసుకోకుండా ఆ పరిచయుడి ఇంటి గుమ్మంలో నుంచి పరిచయుడిని చూడకుండా అవతల లోపల కూర్చుంటున్న ఒక వ్యక్తిని మాత్రం ఈమె దృష్టి అంతా ఆయన మీద ఉండింది. ఆయన మాటలు ఎక్కడ విన్నారో తెలియదు కానీ మొత్తానికి ఇంప్రెస్ అయిపోయింది. ఈయన వింటారండి, ఈయన ఈ సంబడి ఎల్స్, ఈయన చాలా చేయగలుగుతారు, చూడడానికి అలా ఉన్నాడు కానీ చాలా చేయగలుగుతారు, నా జీవితం కూడా ఈయన మార్చగలుగుతారు అనే ఒక కాన్ఫిడెన్స్ తో వెళ్ళిపోయింది. ఆయన్ని చూసి మరి ఆమె ఏమడుగుతుందో తెలియదు. షీ జస్ట్ క్రైడ్. ముందు ఏడ్చి 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 మామూలుగా అయితే ఒక పరిశుద్ధుడైన నేనే ఒక పాస్టర్ గా ఇంకెవరు అంటే ఏం చేస్తామండి, అలాంటి స్త్రీ ప్రత్యేకంగా బ్యాడ్ క్యారెక్టర్ ఉంటే బాబాయ్ మనకు అంటుకోకూడదు, అవి నన్నేమనుకుంటారు మనుషులందరూ, ఈమెతో ఏదో రిలేషన్ ఉంది అనుకుంటారేమో అని చెప్పి భయపడి దగ్గరికి చేర్చుకోగానే యేసుక్రీస్తు ప్రభుకి అలాంటి ఏ ఇబ్బంది లేదు. ఆమె ఫ్రీగా వచ్చి ఆమె ఏడుపంతా ఏడ్చేసింది. ఆమె ఈయన పాదాల దగ్గర చేసే పనులన్నీ చూస్తే కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మనకి. ఐ థింక్ పర్ఫ్యూమ్ పోసారు, తల వెంట్రికలతో అన్ని తుడిచేశారు. యేసుక్రీస్తు ప్రభు ఆమె ప్రేమకి బదులు, ఆమె ఒక రక్షణ, ఒక దాహం బదులు ఆమెకి రక్షణ ఇచ్చేసి, యువర్ ఫెయిత్ హ్యాస్, మిమ్మల్ని మీ పాపములు క్షమించబడ్డాయని చెప్పి ఆమెని ఫ్రీ చేసేసి వదిలేశారు. మనం కూడా అలాంటి వ్యక్తులుగా ఉండాలి. జెంటిల్ పర్సన్ గా ఉండాలి. మన దగ్గర ఎవరు కూడా రావడానికి ఇబ్బంది పడకూడదు. మనతో మాట్లాడాలంటే వాళ్ళు ఆలోచించకూడదు. చూసుకోండి మన జీవితంలో ఎంతమంది ఉన్నారు మీ చుట్టూ. మీ ప్రతిరోజు తగిలే వాళ్ళు మీ అమ్మగారు అయిండొచ్చు, పిల్లలు అయిండొచ్చు, మీ భార్య అయిండొచ్చు, పక్కింట్లో వాళ్ళు అయిండొచ్చు. ఎవరు కూడా మన దగ్గర రావడానికి ఇబ్బంది పడకూడదు. ఈయన ఏదో చెప్పేస్తారు, ఏదో తిడతారు, ఏదో కొడతారు. చాలాసారి పిల్లలు ఉంటారు, యవనస్తులో మన పిల్లలు తప్పు చేసేసి మనం చెప్పుంటాం చేయొద్దని చెప్పి, బట్ వాళ్ళు చేస్తారు, ఇరుక్కుంటారు, సంవత్సరం పెద్ద ప్రశ్నల్లో ఇరుక్కుంటారు. కానీ యూ షుడ్ బి వన్ ప్లేస్ వేర్ దే షుడ్ బి ఏబుల్ టు ఫ్రీలీ కమ్. మీ దగ్గర వచ్చి చెప్పగలగాలి, ఏదైనా చెప్పగలగాలి. ఎంత భయంకరమైన తప్పు చేసినా మీ దగ్గర మాత్రం చెప్పే ఆ ఫ్రీడమ్ ఉండాలి వాళ్ళకి. లేకుండా ఏం చేస్తారో తెలుసండి, వాళ్ళు ఐదర్ సూసైడ్ చేసుకుంటారు, ఇంకోటి దగ్గరికి వెళ్తారు. వాళ్ళు వాళ్ళ క్షేమం కోరే వ్యక్తులు కారండి. ఈ లోకంలో దేవుడు మనకి మన పిల్లల్ని ఇచ్చారు, వాళ్ళ క్షేమం చూసుకునే బాధ్యత మనది. కనుక మీరు కూడా ఆ డోర్ క్లోజ్ చేశారనుకోండి, ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరండి. సాతాన్ చేతిలో డైరెక్ట్ వెళ్ళిపోయినట్టే. ఇంకా సాతాన్ చేసే పనులు, ఆయన అబద్ధికుడు, అబద్ధం ఆడి వాళ్ళని దోచుకొని వాళ్ళని నాశనం చేసేవారు ఆయన ఊరుకోడు. పిల్లలు మీ చేతిలో ఉంచుకోండి. వాళ్ళకు తప్పుదారిలో త్రోవలు వెళ్దాం, మీ మాట వినట్లేదు, బైబిల్ చదవట్లేదు, ఏదన్నా సరే
కీప్ ప్రేయింగ్ అబౌట్ దెమ్, కీప్ ప్రొటెక్టింగ్ దెమ్. మన ప్రార్థనలే, డాడీ నీ మాట వినను, నేను వెళ్ళిపోయినా పర్వాలేదు. కీప్ ప్రేయింగ్, కీప్ ప్రేయింగ్. మన ప్రార్థనలో దెర్ ఇస్ పవర్, శక్తి ఉంది. మన దేవునికి శక్తి ఉంది గనుక ఆయనకు చేసిన ప్రార్థనకి శక్తి ఉన్నది. హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ థింగ్స్. ఆయనకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏమీ లేదు. భూమి ఆకాశం సృష్టించిన దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్. బీ సచ్ ఎ పర్సన్ హూ విల్ వెయిట్. జెంటిల్ గా ఉండాలి. అలాంటి అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసండి, వాళ్ళు మన దగ్గర ఎప్పుడు వస్తుందంటే బికాస్ వెన్ యూ స్పీక్ జెంట్లీ. ఊరికే సమ్ టైమ్స్ షో చేయడానికి నెమ్మదిగా మాట్లాడి వెనకాల ఇంకోలా మాట్లాడే వ్యక్తిగా ఉండకూడదు. ఆల్వేస్ జెంటిల్. ఇది కష్టమే కానీ ప్రభువుకి ప్రార్థన చేయండి, ప్రభు సహాయం చేయండి, సహాయం చేయండి. నేను అలా మాట్లాడేలా నాకు సహాయం చేయండి. నాలో 2 ఊటలు ఉన్నాయి. ఒకటి నరకం నుంచి అంటించే ఒక ఊట ఉంది, ఒకటి పరిశుద్ధాత్మ నుంచి. ఇదే నోటితో నేను దేవుని స్తుతిస్తాను, ఇదే నోటితో నేను దేవుని మనుషుల్ని తిట్టుకుంటూ ఉంటాను, వాళ్ళని కామెంట్ చేస్తాను, వాళ్ళని అపహాసం. అలా జరగకూడదు ప్రభు. ఒకే ఒక సోర్స్ ఉండాలి. ఆ జీవపు ఊట నుంచే, నా హృదయంలో నువ్వు వేసిన అదే ఊట నుంచి నా మాటలు కూడా రావాలి. మనము ఒకవేళ ఇఫ్ యూఆర్ ఎ జెంటల్ మ్యాన్, ఒక జెంటల్ పర్సన్ గా ఉంటే ఖచ్చితంగా మీరు లోకంలో వెలుగుతున్నట్టే. మీకు తెలిసినా తెలియకపోయినా యూఆర్ ఆటోమేటికలీ గోయింగ్. మనుషులు ఆల్రెడీ దేవుడి పని జరుగుతూ ఉంది, మీరు వెలుగుతున్నారు. మీకు కనపట్లేదేమో కానీ లోకంలో మీరు ఒక వెలుగే ఉన్నారు. ఇంకో విషయం చూద్దాము. నీతి కొరకు ఆకలి దప్పికొనేవారు వాళ్ళు ధన్యులు. ఓకే, ఇంకో అరగంటలో మీకు ఫుడ్ ఉంటుంది. అందరికి ఆకలి మనకు బాగా తెలుసు, ఎన్నో దానికి ఒక టైం ఉంది. వెంటనే మనము రెడీ అయిపోతాం. ఎంతగా చాలా తినేస్తాం. ఒక బిర్యానీ పెట్టినా ఇంకేదో పెట్టినా మన ఇమాజినేషన్ కి ఒక అంత ఉంటుంది. ఇది కావాలి నాకు, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఈ ఫుడ్ అన్నిటికంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయంలో అని చెప్పారు, నేనే జీవపు రొట్టె, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఒకసారి చదవండి 6వ అధ్యాయంలో 6వ వచనంలో, 6వ వచనం, 6వ అధ్యాయంలో 35వ వచనం చదవండి. అక్కడ 2 ఉన్నాయి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారం నేనే, నా ఎందుకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా ఎందు విశ్వాసం నుంచి వాడు ఎప్పుడును దప్పికొనడు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకి యాక్చువల్లీ మన భోజనము ఫుడ్ కంటే సాటిస్ఫైడ్ అంట. ఆయన దగ్గర వస్తే అసలు మళ్ళీ ఆకలి, ఆయనతో కాసేపు కూర్చుంటే, ఆయన వచనం మనం చదువుకుంటే, ఆయనకు ప్రార్థన చేస్తే, ఆయనతో సహవాసం కోరి మన జీవిత పద్ధతులు మార్చుకుంటూ ఉంటే మనకు పెద్ద ఆకలి అనేది వేయదు. బికాజ్ ఆయన దగ్గర ఫ్రీగానే మన కడుపు నిండా భోజనం అని అనలేం కానీ ఈ సాటిస్ఫైస్ యూ ఫుల్లీ. ఎవరు మన సమరియా స్త్రీ, లూస్ క్యారెక్టర్ స్త్రీ, ఆమెకి చెప్పారు, నేను ఒక వాటర్ ఇవ్వగలుగుతాను, తాగితే ఇంకా నీకు ఎప్పుడు దాహం అయ్యేది. ఇవన్నీ కూడా యెషయా గ్రంథంలో కూడా రాస్తుంది. 55వ అధ్యాయం, దప్పికొన్న వాళ్ళు రండి, మీరు రూకలు లేకుండా మీరు ఫ్రీగా నా దగ్గర కొనుక్కోవచ్చు అంటున్నారు. డబ్బులు లేకుండా ఇంకని మనం ఇంత కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకొని తెచ్చే జీతంలో వచ్చే సాటిస్ఫాక్షన్ కంటే ఎక్కువ నేను ఫ్రీగా ఇవ్వగలుగుతాను. ఐ కెన్ గివ్ యూ ఫ్రీ. కానీ ఇది ఎవరికంటే, ఇఫ్ యు ఆర్ హంగ్రీ, నాకు దేవుడు కావాలి, ఆయన స్వభావం నాకు కావాలి, ఆయన మాటలు నేను నేర్చుకోవాలి, ఐ వాంట్ లెర్న్ మోర్ అబౌట్ హిమ్, ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ హిమ్. మనం చాలా టైం మొబైల్లో వేస్ట్ చేస్తూ ఉంటాము. మొబైల్ షార్ట్స్ చూస్తాము, లాంగ్స్ చూస్తాము, ఒకటి చూడడానికి వెళ్ళి ఇంకోటి చూస్తాము, చాలా టైం వేస్ట్ చేసుకుంటాం. అది చూడడం వల్ల తప్పో ఒప్పో నేను చెప్పలేను కానీ మనం పోయే టైం, చాలా టైం అలా కొట్టుకుపోతూ ఉంటుంది. సో మెనీ వాల్యుబుల్ థింగ్స్ వి లూజ్. సాతాను కొత్త యంత్రం, అది ఉపయోగపడుతుంది కానీ ఉపయోగాల కంటే ఎన్నో ఎక్కువ రేట్లు నష్టం ఉంది. మనకు తెలియకుండానే సో మెనీ థింగ్స్ వీఆర్ లూజింగ్. చాలాసార్లు అనుకుంటా, ఈ షార్ట్స్ చూసే బదులు దేవుని వాక్యం ఒక్క నిమిషం ధ్యానం చేయండి, పొద్దునే చదువుకున్న ఒక వర్స్ మళ్ళీ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి.
ఇది ఈరోజు చేస్తున్నానా లేదా, ఏ విధంగా చేయాలో ఒక్కసారి తలుచుకోండి. అదర్వైజ్ మనం ఇరుక్కుంటాము. ఈ ప్రస్తుతపు కాలము ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ డిఫికల్ట్ ఇన్ దీస్ లాస్ట్ డేస్. గుర్తుపెట్టుకోండి, దేవుడు గురించి ఆకలి కలిగి ఉంటే ఆయన తృప్తికి వస్తారు. యూ విల్ బి 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ దేవుడి దగ్గరే, రైట్? సో అలా కోరుకునే వ్యక్తి అయితే మనం ఈ లోకంలో వెలుగుగా ఉంటాము. అలాగే 5వ వచనం మనం అక్కడ చూస్తే, 5వ మాట మనం అక్కడ చూస్తే, కనికరం గలవారు ధన్యులు. మనకు తెలుసు, ఇందాక కూడా మనం చదువుకున్నాము, మనకు ఒకటే ఒక అర్హత ఉంది ఈ లోకంలో. మన సొంత తెలివితేటల వల్ల, మన సొంత ఆలోచనల వల్ల, మనం ఇంతవరకు చేసిన సాధించిన పనుల వల్ల, అవన్నీ కూడా దాని యొక్క జీతం ఏంటో తెలుసండి, మరణము. బికాజ్ అన్నిట్లో పాపం ఇరుక్కొని ఉంది, పాపంలో స్టక్ అయి ఉన్నాయి. మనం చేసిన అన్నిటికీ నరకమే మనకి అర్హత. నేను ఇంత సేవ చేశానండి, ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నానండి అని చెప్పకండి. 50 సార్లు బైబిల్ చదివాను, ఇట్స్ నాట్ ఏ క్వాలిఫికేషన్. 1 క్వాలిఫికేషన్ నిజమే, అందరికీ వర్తించేది, మనం పాపులైన వీఆర్ సెన్ఫుల్. సుంకరి ప్రార్థన మనం గుర్తు పెట్టుకోవాలి, పాపినైనా నన్ను కరుణించు. పౌలు భక్తుడు ఎంత సేవ చేసిన తర్వాత ఆయన చివరి క్షణాల్లో, చివరి రోజుల్లో, చివరి లెటర్స్ లో ఆయన ఏం రాస్తున్నాడండి, క్రీస్తు యేసు లోకానికి ఆయన పాపుల్ని రక్షించడానికి వచ్చాను, దానిలో నేనే, ఐఎమ్ ద మెయిన్ పర్సన్, నేను, ఇంకోరు కాదు, ఆయన వేరే గురించి ఆయనకి ఏ పట్టింపు లేదు. ఐ యామ్ ఏ సిన్నర్, ఐఎమ్ సేవ్డ్ బై గ్రేస్. దేవుని కృప. ఎందుకు రక్షించారో నాకు తెలియదు, ఎందుకు పిలిచారో నాకు తెలియదు. ఐఎమ్ ఏ సిన్నర్, అదొకటే నాకు తెలుసు, అది మాత్రం గ్యారంటీ. ఆ ఒక్క విషయంలో నేను సాక్ష్యం చెప్పగలుగుతాను, ఐఎమ్ ఏ సిన్నర్. మనకు అదే మనసు ఉండాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం పాపులై ఉంటే మనకి ఎంత కనికరం కావాలండి. వి నీడ్ సో మచ్ ఆఫ్ హిస్ మర్సీ. యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 18లో ఒక స్టోరీ చెప్పారు, గుర్తుంది కదా. ఒక రాజుకి ఒకడు రుణస్థుడై ఉన్నాడు, మిలియన్స్ ఆఫ్ రూపీస్ రుణం కలిగి ఉన్నాడు. రాజు ఆయన ఏడుపు కష్టం చూసి ఆయన్ని క్షమించి వేశారు. కానీ ఆయన బయటకు రాగానే అదే క్షమాపణ ఇతరులకి చూపించలేకపోయారు. ఒక అబ్బాయి చాలా తక్కువ డబ్బులు ఇవ్వాల్సిన చూపించలేకపోయారు. సో రాజుకి ఆ విషయం తెలిసింది. ఆయనకి ఆ పాత పాపంలో వేసేయడమే కాదు, మళ్ళీ ఆయన మీద ఆయన్ని జైల్లో వేసి బాధింపు వారి చేతిలో ఇచ్చేశారు అన్నమాట. సో ఇదొక పెద్ద డేంజర్ అండి మన జీవితంలో. దేవుడు మనల్ని కనికరించిన రీతిగా మన అందరినీ కనికరించడం నేర్చుకోవాలి. వి మస్ట్ షో మర్సీ. నేను బుద్ధి చెప్తానండి అని చెప్పి బయలుదేరేకండి. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఈసారి మాత్రం వదలకూడదండి, ఈసారి నేను బుద్ధి చెప్పాల్సింది. బుద్ధి చెప్పకుండా ఎలా నేర్చుకుంటామండి అని చెప్పి లాజిక్లు కూడా మనం మాట్లాడదాం. కానీ మనము దేవుని అంత స్టేజ్ కాదండి, వేరే క్షమించి తర్వాత శిక్షించడం వేరు. అది దేవుడికే ఎలిజిబిలిటీ ఉందండి అలా చేయడానికి. మీకు నాకు ఎప్పుడే రాలేదండి ఎలిజిబిలిటీ. మనము మన జీవితకాలం అంతా అందరినీ, ప్రతి వారు చేసిన ప్రతి పాపం క్షమించినా కూడా మనకి ఇంకా చాలా, ఎంతో దేవుడు చేసిన ఇంకా చాలా. సో మనం ఎక్కడ కూడా బుద్ధి చెప్తానని బయలుదేరేకండి ఎప్పుడు కూడా. ఇఫ్ యు ఫర్గివ్, యూ విల్ బి ఫర్గివెన్. సింపుల్. యాకోబు రాసిన పత్రికలో ఉంది అది. కనికరం చూపని వాడు కనికరం లేని తీర్పు పొందుతారు. మనము ఉదాహరణకి ఈరోజు అనుకోండి, మనం చనిపోయారు, డైడ్, ఎందుకో అలా బయటికి వెళ్ళగానే హార్ట్ అటాక్ వచ్చేది, చనిపోయారు. నెక్స్ట్ ఎక్కడండి? రేపో ఏదో రోజు చివరికి ఆయన సింహాసనం ఎదురుగా మనము ప్రత్యక్షం. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈరోజు పోతామని ఎక్స్పెక్ట్ చేయలేదు, టక్కన అక్కడ నెక్స్ట్ అక్కడే తేలాము. ఏం చేస్తామండి? డౌట్లు వస్తాయా మైండ్లో? పోయి అన్ని సెట్ చేశానా లేదా, అన్ని ఏదో పెండింగ్ ఉన్నాయా, తను ఇందాక తిట్టేసి వచ్చాను, తర్వాత చూసుకుందాం అనుకున్నాను. ఇవన్నీ కూడా ఆయన ముందు నిల్చుంటే ఎలా ఉంటుందండి పరిస్థితి? ఆ బుక్ అయినా తీస్తారు,
ఓకే, అక్కడ యాక్చువల్ జరిగే విషయాలు నాకు తెలియదు, కానీ నేను ఒక ఇమాజినరీ చెప్తున్నాము, జస్ట్ టు రిమైండ్ అవర్ సెల్ఫ్. ఆయన తీస్తున్నప్పుడు ఏముందో దాంట్లో అని చెప్పి మేబీ ఈగర్ టు నో. బాబోయ్ 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 బాబోయ్, ఇది ఉంది అది ఉంది అన్ని గుర్తొచ్చేస్తాయి, బాగా చాలా గుర్తొచ్చేస్తాయి. బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్. అయిపోయింది, టైం అయిపోయింది, మన ఛాన్సెస్ అయిపోయినాయి. ఐ థింక్ ఆ రోజు ముందే తెలిసిపోద్ది మనకి, ఇంకా అదే సంగతులు మన పని అని చెప్పి. కానీ అలాంటి పరిస్థితి రాకుండా ఆయన ముందు ధైర్యంగా కాన్ఫిడెంట్ గా నిల్చోవాలంటే ఒక పని చేయాలండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి అందరి మీద దొరికిన వాళ్ళని దొరికినట్టు క్షమించేయడమే, వదిలేయడం. బాబు నువ్వు నన్ను క్షమాపణ అడక్కర్లేదు కూడా, ఫర్గివ్, గో 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 గో, ఫర్గివ్ ఎవ్రీబడి, లీవ్ ఎవ్రీబడి. అందరినీ క్షమించేయండి, వదిలేయండి. ఏది కూడా పట్టేసుకోకండి. నథింగ్ ఈజ్ వర్త్. మన ప్రభు క్షమించినంత ఎవరు క్షమించలేదు మనల్ని. మనం ఇంకా రుణం కలిగి ఉన్నాము. వీ హ్యావ్ టు కీప్ ఫర్గివింగ్. మనలో చాలా మంది డేంజర్ గ్రహించట్లేదు ఇంకా కూడా. వీ డోంట్ రియలైజ్ ద డేంజర్. ఇప్పుడు అనుకుంటాము పర్వాలేదులే, కోప్పడితే ఏమైందిలేండి, వాళ్ళకు ఒక మాట అంటే ఏమైందని అనాలే అని చెప్పి ఎక్కించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ ప్రేరేపణలోకి మనం వెళ్ళకూడదండి. మన దేవుడు ఒక మాట చెప్తున్నారు, దుష్టుల్ని ఎదిరించొద్దు, వాళ్ళు కొడితే దెబ్బలు తినండి, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. అంతకంటే మనకు అర్హత లేదు. దేవుడు మనకి ఆప్షన్స్ ఏమి ఇవ్వలేదు. మనకు ఒకటే ఆప్షన్, క్షమించాలి. మన పరలోకంలో ఉన్న తండ్రి ఎలా పరిపూర్ణుడై ఉన్నారో, అంటే ఈ విషయంలో ప్రత్యేకంగా ఆయన స్పెషలిస్ట్. దేనిలో స్పెషలిస్ట్ అండి? క్షమించే విషయంలో, శత్రువుల విషయంలో, వ్యవహారంలో ఈజ్ అ పర్ఫెక్షనిస్ట్. సెలవులో ఆయన మరణిస్తున్నప్పుడు ఆయన వదిలేండి వాళ్ళని, చూడదు ఇంకో, అందరిని క్షమించేశారు ప్రభు ఆ సెలవు మరణంలో. అది మనకి ఉన్న ఎగ్జాంపుల్. ఇంకా కరుణించలేను అని చెప్తే నష్టం మనదే. కానీ కరుణించే వ్యక్తిగా ఉంటే యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. అందరు చేయగలిగిన పనే అండి ఇది. మీ స్థలాల్లో, మీ ఉద్యోగాల్లో, నా ఉద్యోగాల్లో, అన్ని చోట్ల వీ క్యాన్ షో మర్సీ. రైట్. ఇంకా ఇంకో మాట ఉంది, ప్యూర్ ఇన్ హార్ట్, పరిశుద్ధ హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఇక్కడ రైట్ చివరిగా త్వరలో ముగించేద్దాము, త్వరగానే 1 or 2 points ఉన్నాయి. హృదయ శుద్ధి అంటే ఏంటండి? హృదయ శుద్ధి అంటే వెరీ క్లీన్ హార్ట్. క్లీన్ హార్ట్ అంటే ఏంటండి? అంటే ఏ విధంగా ఉంటుంది? మనకి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది బాబాయ్. అంటే కల్మషం లేకుండా, మచ్చ లేకుండా, మరకలు. కానీ మనకి అప్లికేషన్ ఎలా అండి? మనం ఎలా దాన్ని ఉపయోగించగలుగుతాము? ఈరోజు మన హృదయంలో ఉందా లేదా ఎలా చెప్పగలుగుతాం అండి? లేదనే విషయం తెలుసు, కానీ ఎలా తెచ్చుకోవాలండి? ఒక విధంగా చెప్తాను, నాకు తెలిసిన ఒక విధంగా చెప్తాను. సపోజ్ మీ ఉదాహరణకి ఇంట్లో పని మనిషి అనుకోండి. అందరికి పని మనుషులు ఉన్నారా? అందరు పని మనుషుల్లో మనం ఉన్నామా? పని మనుషులు మనకు ఉన్నారు, నాకు తెలియదు. రాలేదు టైం, కొంచెం లేట్ అయ్యారు. ఈ లోపల మన హృదయ శుద్ధి పోతూ ఉంటుంది, ఎగిరిపోతూ ఉంటుంది. నాకు తెలుసు మండే అంటే ఎగ్గొర్ర కొట్టేస్తారు, కరెక్ట్ టైం. ఎక్కడండి హృదయ శుద్ధి? ఇట్ రిక్వైర్స్ ప్రాక్టీస్ అండి, అంతే. ప్రభు నన్ను ఎన్నో క్షమించారు. నేను రోజు ప్రభువా దేవా నీకు స్తోత్రము అని చెప్పి బయలుదేరి ఎప్పుడైతే పొద్దునే ఆయన ముందు ప్రత్యక్షం అవుతామో, నేను ఎప్పుడు అనుకుంటా ఆయన నన్ను ఎలా చూస్తారండి అనుకుంటాను. నేను చెత్త పనులన్నీ చేశాను, మొన్న చెత్త పని చేశాను, క్షమించమని అడిగాను, ఆయన బహుశా క్షమించుంటారు. మళ్ళీ ఈరోజు ఆయన ముందు అన్ని బాగున్నట్టు ప్రత్యక్షం అవుతున్నాను, ఆయన నన్ను ఎలా చూస్తారండి అని నాకు ఎప్పుడు ఒక డౌట్. కానీ దేవునికి స్తోత్రం, ఇది మంచి దేవుడు, మన దేవుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవుడు, కృపా సత్య సంపూర్ణుడు కనుక నేను ఆయన ముందు ఏం చెత్త పని చేసినా, ఎన్నిసార్లు చేసి ఆయన ముందు క్షమించు ప్రభు అని చెప్పి వచ్చినప్పుడు హౌ హీ లుక్స్ అట్ మీ, అది కొంచెం వేరుగా ఉంటుంది. బహుశా మనం ఎవరు ఊహించలేము. అలా ఈ రోజే ఫస్ట్ టైం మీరు వచ్చినట్టు చూస్తారేమో అనుకుంటున్నాను నేను. ఫస్ట్ టైం మీరు ఒక వ్యక్తిగా ఆయన ముందు వచ్చి క్షమించండి
అని ఎవరన్నా అడిగితే మీరు ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి మీరు కూడా పర్వాలేదండి అంటారు కదా. బహుశా అలాగే అంటారేమో ప్రతిసారి. ఆయన విలాప వచనాల్లో ఉంది కదా, హిస్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. ప్రతిరోజు ఆయన వాత్సల్యత నూతనంగా, కనికరము వాత్సల్యత ఏమన్నా అనుకోండి, నూతనము, ఎవ్రీ డే ఇట్ ఈస్ న్యూ. మన ముందు కూడా వెన్ పీపుల్ కమ్ టు యూ, ఫ్లాష్ బ్యాక్, ఆయన ఆ వ్యక్తి రాగానే మనకి ఫ్లాష్ బ్యాక్ కూడా లిస్ట్ అంతా వచ్చేస్తుంది మనకి. ఇలా చేశారు, అలా చేశారు, ఇలా ఇంకోటారు, అలా చెప్పారు, ఇలా చెప్పారు, నువ్వెంత అని చెప్పారు, ఇవన్నీ కూడా మనకు గుర్తొచ్చేస్తాయి. ఒక్కసారి అది మొత్తం ఆ స్క్రీన్ అంతా తుడిచివేయండి. ఎవరిని చూసినా ఎంత ఫ్లాష్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఒక కొత్త వ్యక్తిగా చూడాలి. సమరియా స్త్రీ 6-7 తిరిగిన వ్యక్తిని అలా ఎలా అయితే చూశారో పరిశుద్ధమైన ఆమెకు చెప్పారు, మీకు తెలుసమ్మా వచ్చే కాలంలో అక్కడ ఇక్కడ కాదు ఆరాధన మీలోనే, మీ హృదయంలోనే, మీ ఉన్న చోటే ఆత్మతో సత్యంతో చేసే వారితో ఆరాధన. అలాంటి ఒక క్యారెక్టర్తో ఫ్రీగా ఆయన మాట్లాడేశారు ఆత్మీయ విషయాలు. నేను వ్యక్తుల్ని వాళ్ళ క్యారెక్టర్ని బట్టి ఏదో లెక్క కట్టేయకూడదండి. ఎప్పుడు రీసెట్, ఈ రోజే ఫ్రెష్, ఈ పూట ఫ్రెష్, నా ముందు ప్రత్యక్షమైన ప్రతిసారి ఫ్రెష్, న్యూగా చూడాలి. ఏమండి బాగున్నారా అన్న వి షుడ్ స్టార్ట్ హ్యాపీగా ఒక సంభాషణ క్లోజ్ చేయాలి. నేను అనుకోవడం అది హృదయశుద్ధి గలవారు ధన్యులు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి చూస్తారు, దేవుణ్ణి చూస్తారు. ఒకరోజు ముఖాముఖిగా కూడా ఆయన్ని చూసే అవకాశం ఉంది అలాంటి జీవించేవారు. కానీ ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు వాళ్ళు వెలుగుగా ఉంటారు. దే విల్ బి ఎ లైట్. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా యూ విల్ బి ఎ షైనింగ్ లైట్. రైట్. ఇంకో మాట ఉంది, సమాధానపరచువారు ధన్యులు. దేవుడు మనల్ని సమాధానం కొరకు ఆయన పిలిచారు. యూదుల మధ్యలో, అన్యజనుల మధ్యలో, అలాగే దేవునికి మానవులకి మధ్యలో సమాధానపరచు దేవుడుగా ఆయన వచ్చున్నారు. హీ వాంట్స్ టు మేక్ పీస్. ఎక్కడికక్కడ ఎవరితో గొడవ లేదు. మన జీవితాల్లో చాలా మంది ఉన్నారు, మనము సెర్చ్ చేసుకోవాల్సిన వాళ్ళు. మన జీవితంలో మేక్ ఇట్ ఏ టార్గెట్, మేక్ ఇట్ ఏ గోల్. ఎవరితో సమాధాన పడకుండా లేను అనే విషయం నా గురించి ఎవరు చెప్పకూడదు. ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ పీస్. ఎప్పుడు గొడవ చేయడానికి వెళ్ళరు. ఎవరన్నా గొడవకు వచ్చినా గొడవ అక్కడికక్కడ తీర్చేస్తారు. అవతల వ్యక్తి తిట్టినా గమ్మున ఉంటారు. అట్లీస్ట్ ఆ విధంగానే సమాధానం పరుచుకుంటారు, కానీ వాదించారు, గొడవకి వెళ్ళరు. యేసుక్రీస్తు ప్రభు చాలా చోట్ల గమ్మున ఉన్నారు, అంతే. జస్ట్ సైలెంట్. సమాధానం కలిగింది, పీస్ అట్ దట్ ప్లేస్. ఆయన ఇంకో రోమా పత్రికలో రాసింది ఒక మాట, అది కూడా జస్ట్ ఒక మాట చూసి, రోమా పత్రికలో 12వ అధ్యాయంలో 18వ వచనం ఒకటే చదవండి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. అంటే ఇక్కడ ఒక కండిషన్ చెప్పారు. మీరు అనొచ్చు, నేను వెళ్ళానండి, వాళ్ళకి సారీ చెప్పానండి, వాళ్ళు వినట్లేదండి. ఏం రాసిందండి? పాసిబిలిటీ ఉంటే వెళ్ళడం వరకు వెళ్ళండి, బట్ వాళ్ళు వింటారో లేదో అది మన చేతిలో లేదు. వినలేదనుకోండి, మీరు ట్రై చేయండి. జస్ట్ లైక్ దేవుడు మనతో సమాధాన పడడానికి ఎంత ట్రై చేశారండి? చాలా ట్రై చేశారు, ఇంకా ట్రై చేస్తూ ఉన్నారు. మనకు శ్వాసం ఉన్నంత కాలం బహుశా ఆయన ట్రై చేస్తూ ఉన్నారు టు బీ అట్ పీస్ విత్ అస్. మనం ఏదో గొప్ప వాళ్ళు ఏంటంటే మనతో పీస్ చేయడానికి. ఆయన చూడండి, ఆయన క్యారెక్టర్ చూడండి, ఎప్పుడు మనతో సమాధాన పడడానికే చూస్తూ ఉంటారు. ఆల్వేస్ ట్రైంగ్ టు డూ దట్. మనకు కూడా లెట్ దట్ నేచర్ ఆఫ్ క్రైస్ట్ మనలో కూడా వచ్చేయాలి. అందరితో సమాధానం కలిగి ఉన్నాం. నా వరకు అయితే ఏమీ లేదండి. నేను వెళ్ళాను, చెప్పాను, ఇంకా చెప్తాను, నేను సారీ అని చెప్తాను అవసరమైతే. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీరు అనుకోవచ్చు, నా తప్పు కాదండి, నేను ఎందుకు ఒప్పుకోవాలి అనుకోవచ్చు. కానీ మీకు తెలుసండి, యేసుక్రీస్తు ప్రభు తప్పు చేసి శిలువలో ఎక్కలేదండి. వేరే వాళ్ళ తప్పు గురించి ఆయన శిలువలో మరణించారు, ఆయన తప్పుల గురించి కాదు. సో కొన్నిసార్లు తీసేసుకోవాలి, అంతే. సరే, ఓకేనండి, అలాగే ఓకే. సో సమాధాన పడడానికి చూసేవారుగా ఉన్నాం. చివరిగా నీతి నిమిత్తము హింసపడేవారు, అలాగే యేసుక్రీస్తు ప్రభు నిమిత్తం హింసపడేవారు. సోఫార్ మన జీవితాల్లో
మనకి దాదాపు మన క్రైస్తవ జీవితం చాలా సుఖంగానే బ్రతికేసింది. ఇన్ఫాక్ట్ కొంచెం బాగానే రెస్పెక్ట్ ఇచ్చి జనాలు చూసుకున్నారు. కానీ ప్రభు చెప్పిన మాట మర్చిపోకండి, వాళ్ళు నన్ను హింసించారు, మిమ్మల్ని కూడా హింసపెడతారు. పరలోక రాజ్యంలో ఎన్నో ఇబ్బందుల్లో నుంచి వెళ్ళాలి అనేది పౌలు భక్తులు చెప్పారు. అపోస్తుల కార్యం 14 అధ్యాయం 22 త్రూ మెనీ డిఫికల్టీస్ we have to enter the kingdom of God. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఎన్నో ఆటంకాలు ఉంటాయి. అన్ని టైంలో సుఖంగా ఉండదు. అలాగే ఫిలిప్పీయులకి రాసిన పత్రికలో 1 అధ్యాయం 29 చూడండి. దేవుడు మనకి ఒక వరం ఇచ్చారండి, ఒక గిఫ్ట్ ఏమి ఇచ్చారండి? సాల్వేషన్ ఒక గిఫ్ట్ ఇచ్చారు. దాంతో ఆయన్ని నమ్ముకోవడమే కాదు, మనకి ఇచ్చింది ఇంకోటి ఏంటండి, అది చదవండి. ఫిలిప్పీ 1. విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. రైట్. దేవుడు ఆయన మహా గొప్ప కృపలో బై హిస్ మర్సీ మనకి ఆయన్ని తెలుసుకునే ఆ భాగ్యం ఆయన దయచేశారు. కానీ ఇంకోటి కూడా ఆయన దయచేశారు రాస్తుంది, ఆయన పక్షంలో ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ టు సఫరింగ్ అనేది ఎవరికి ఇష్టం లేదండి. నోబడీ లైక్ సఫరింగ్. వీ డోంట్ ఈవెన్ వాంట్ టు థింక్. దాని గురించి ఆలోచించడం కూడా కష్టంగా ఉంటది. కానీ ప్రభు వారు చెప్పారు కనుక మైండ్ లో జస్ట్ ఎప్పుడు పెట్టుకోండి, ఈ సుఖ సంతోషమైన క్రైస్తవ జీవితంలోనే మనం ఎన్నిసార్లు పడిపోతా ఉన్నాము. కానీ చాలాసార్లు హింసలు ఇబ్బందులు ఉన్నప్పుడే మన క్యారెక్టర్ బెటర్ అవుతుంది. ఆది క్రైస్తవులు సుఖంగా లేరండి. వాళ్ళని ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టి సింహాలకు వేసేసారు. కానీ మంచి క్రైస్తవులు తయారయ్యారు. ఈ కాలంలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ మంది అప్పుడే ఉన్నారు. సింహాలకు వేసారు, కానీ వాళ్ళు మాత్రం సాలిడ్ క్యారెక్టర్స్, సాలిడ్ క్రైస్తవులే. నమ్మారంటే ప్రభుని ఇంకా వదిలిపెట్టలేదు. సరే సింహాలకు వేసుకోండి అన్నారు. చెప్పినంత సులువు కాదు, కానీ బోల్డ్ నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా వాళ్ళు ఉన్నారు. బోల్డ్ లైక్ నాకైతే ధైర్యం లేదు. అండ్ ఈ రాసిన ఇవన్నీ కూడా ఏంటేం చదివారండి? ఆత్మ విషయంలో దీనులుగా ఉండడము, పాపం విషయంలో దుఃఖపడేవారుగా, అలాగే సాత్వికులుగా ఉండడము, నీతి కొరకు ఆత్మలు దప్పికొన వాళ్ళు, కనికరం గలవారు, హృదయశుద్ధి గలవారు, సమాధానపరచువాలి, అలాగే హింస ప్రభు పేరిట పొందే. ఇవన్నీ నా శక్తి కాదండి. ఇట్ ఈస్ నాట్ ఇన్ మై పవర్. నేను ప్రయత్నం చేయగలుగుతాను, కానీ ఇందాక మనం చూసినట్టు ఆ బల్బ్ ఎంత ప్రయత్నం చేసినా వెలగదండి. అక్కడి నుంచి ఏం కావాలండి? పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క సహాయం కావాలి. ప్రభుని అడగండి. ఆయన చెప్పారు, మీరు చెడ్డవారైన తండ్రిలై ఉండి కూడా మీ పిల్లలు ఏదన్నా అడిగితే వెంటనే తెచ్చిస్తారు. అంతకంటే ఎంతో ఎక్కువ మీ పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మని మీకు ఇవ్వరా? అడిగితే ఇవ్వరా? సో అక్కడ లోపం ఏంటండి? మనం అడగట్లేదు. ఒకవేళ అడిగినా చాలాసారి నేను భాషల్లో మాట్లాడాలండి, అద్భుత కార్యాలు చేయాలండి. ఎందుకంటే ఇవన్నీ మోస్ట్లీ నా వైపు జనాల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి, ఆకర్షించడానికి, ఈయన గ్రేట్ అని అందరూ చెప్పుకోవాలని చెప్పి. అలా కాదండి. మన పరిశుద్ధాత్మ అడగాలి. మనకు అడిగినప్పుడు ఎందుకు ఇవ్వరండి? ఎందుకంటే స్వార్థం కొరకు, సొంత ఉపయోగాల కొరకు వాడడానికి ఏదో అడుగుతాం. లేదండి, ప్రార్థన చేద్దాము. ప్రభువా, నేను నీ సాక్షిగా వెలుగుగా ఉండాలి. ఐ మస్ట్. నాకు ఎన్ని రోజులు ఉందో నాకు తెలియదు, కానీ ఉన్నన్ని రోజులు నేను సాక్షిగా ఉండాలి. హింసలు ఎదుర్కొనే వ్యక్తి, కనికరం చూపించేసి ఐ మస్ట్ బి టాప్, పర్ఫెక్ట్. ఈ అన్ని విషయాల్లో నాకు పర్ఫెక్షన్ దయచేయాలి. ఈ రోజు మొదలు పెడతాను, మీరు సహాయం చేయండి అని అడిగి ప్రతిరోజు మనము ప్రభువుని అడిగితే దేవుడు బహుశా ఈ సంవత్సరం మనకు అందరికీ మనం వెలిగేవారుగా ఆయన చేస్తారేమో. రైట్. ప్రార్థన చేసుకుందాం. మళ్ళీ బల్బులు అవసరం ఉండదు. రైట్. కొద్ది నిమిషాలు ముగించి దేవుడు ప్రార్థన చేసి ముగించారు.